ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగుండాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలి. వాళ్ళు కోరినవన్నీ దేవుడు నెరవేర్చాలని యేసు నామంలో కోరుకుంటున్నాం. ఈరోజు జూన్ నెల 11వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకి 2025వ సంవత్సరం. నూతన యెరూషలేము. నేను యేసన్న గారి ఆత్మీయ కొడుకుని అని చెప్పుకోవచ్చు, లేదా శిష్యుడిని అని చెప్పుకోవచ్చు. ఆయన పాటలు నాకు ఇష్టమని మీలో చాలామందికి తెలుసు. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారాయనకు ప్రజలయ్యుందురు, వారాయనకు ప్రజలయ్యుందురు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువరు, అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువరు. ఎవ్వరు దానిలో లేనే లేరు, ఎవ్వరు దానిలో లేనే లేరు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణం. యెరూషలేము పవిత్రతకు చిహ్నం. అలాంటి యెరూషలేము పట్టణంలో అసూయ, అహంకారం, ద్వేషం, కోపం, పగ, విమర్శలు ఉండవు. అటువంటి పవిత్రమైన పట్టణం. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, కరెంటుతో పని లేదు. నిత్యమైన వెలుగు యేసు ప్రభువే. సరే, విషయంలోకి వెళదాం. ఈరోజు చెప్పాను కదా, జూన్ 11, 2025 వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ 2 o'clock ఇది చిత్రీకరించడమైనది. ఒకసారి లేదా ఒక సందర్భంలో, అది సువార్త సభ లేదా చర్చిలో మందిరంలోనో కానివ్వండి, దైవ సేవకుడు ప్రసంగిస్తుంటే అందరితో పాటు, అందులో అబ్రహాం ఉండొచ్చు, స్టీఫెన్ గారు ఉండొచ్చు, పాల్ గారు ఉండొచ్చు, యాకోబు ఉండొచ్చు, ఫ్రాన్సిస్ ఉండొచ్చు, జేవియర్ ఉండొచ్చు, ఎవరైనా ఉంటారు. అనేకులు వస్తారు కదా. స్త్రీల సంగతి వదిలేయండి, అందులో మార్తా, మరియా, సువార్తమ్మ, ఇలాగా అనేక పేర్లు వాళ్ళ సంగతి. అనేకుల్లో యోహాను అని ఆయన కూడా వచ్చాడు. ఆయన సాధారణంగా చర్చిలకి వెళ్ళాడు. సువార్త చెప్పిన వాళ్ళు గంట సేపు చెప్పినా ఈయనకి ఒక 2 నిమిషాలు కూడా అర్థం అవ్వదు. అర్థమైతే ఇప్పుడు ఒక సంఘటన జరిగింది. సరే, ఆ రోజు సందర్భవశాత్తు మనల్ని దేవుడు లోకం నుండి వేరు చేశాడు కదా. మనం లోకస్తులం కాదు, మన పౌరస్థితి పరలోకంలో ఉంది కదా. ఆ దైవజనుడు ప్రసంగిస్తుంటే ప్రసంగవశాత్తు ఆయన 3-4 సార్లు యోహాను 3:16 అని చెప్పి మరికొన్ని వివరణలు ఇచ్చి మరొకసారి యోహాను 3:16 అన్నాడు. వెంటనే ఆ విశ్వాసుల్లో లేదా ప్రేక్షకుల్లో కూర్చున్న వారిలో ఒక ఆయన చివాలన లేచి, అయ్యా, నాకు 3 పెళ్ళాలు 16 మంది పిల్లలయ్యి
అని నువ్వు పదే పదే అంతమందిలో నా పేరు పెట్టి పిలిచి చెప్పక్కర్లా. నా ఇష్టం. నేను 3 పెళ్ళాలు కాకపోతే 6 పెళ్ళాలతో ఉంటాను. ఏంటి ఇందాకటి నుండి చూస్తున్నాను, యోహాను 3:16 యోహాను 3:16 అంటున్నావు అని. దైవజనుడు చెప్పేది దేవుని మాటలోని పరమార్థం వేరు, ఈయన గారు నేర్చుకున్న అంతరార్థం వేరు. అలా ఉంటుందండి. ఇవాళ ఉన్న మాట చెప్తే ఉలిక్కి పడతారు. అర్థం చేసుకోవాలి, ఇది దేవుని వాక్యమా, వీడు సొంత సోద్యా అనేది ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. దేవునితో కనీసం ఒక అరగంట నువ్వు గడిపితే పరిశుద్ధ గ్రంథాన్ని ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు చదివితే ఇలాగా యోహాను 3:16 కానీ ఉలిక్కి పడే వాళ్ళు ఉండరు. ఉదాహరణకి ఆది కాండంలో నేను నిన్ను నీ పిల్లలను పోషించేదను అనే వాక్యం ఎక్కడుంది అడగండి, చెప్పలేరు. అడుగుడి ఇవ్వబడిన, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడినని. బైబిల్ నాలెడ్జ్ లేని వాళ్ళకి, దేవుడు అంటే భయం భక్తి లేని వాళ్ళని పరీక్షించాలంటే అది రెఫరెన్స్ చెప్పండి, చెప్పలేరు. క్రీస్తు నందు సద్భక్తి గలవారు హింసను పొందుదురు అని తిమోతి పత్రికలో ఎక్కడుందో చెప్పమనండి, చెప్పలేరు. మోషే యొక్క తల్లిదండ్రులు, మోషే అహరోను వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పమనండి, చెప్పలేరు. అన్నీ నాకు తెలుసు, నన్నే నువ్వు అన్నావు, అంత తేరగా ఉన్నానా, అంత తేలిగ్గా ఉన్నానా అనుకోవడం చాలా తప్పు, చాలా తప్పు. అలాంటి వాళ్లతో దేవుడు ఈరోజు 1 పేతురు 13వ పేతురు 1 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం అన్నాను, కానీ మీరు 3వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు చదువుకోండి దయచేసి. అందులో దేవుని యొక్క వాక్యం, దేవుని వాక్యం, ఈ రత్నం ఫ్రాన్సిస్ అనే సేవకుడి సొంత మాటలు కాదు. మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో, అవునండి, అందరూ కాదు, కొందరు నన్ను దుర్మార్గుడిగా, దేవుని సేవ చేస్తున్న దుర్మార్గుడిగా వాళ్ళు వక్రీకరిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈ మాట 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. 13వ వచనం నుండి కూడా చదువుకోవచ్చు. మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో, ఇది నాకు కూడా వర్తిస్తుంది, నేను దూషింపబడుతున్నాను కదా, దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని సేవకుడినే వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించరు, శ్రద్ధగా చర్చికి వెళ్ళరు, బైబిల్ చదవరు. అలాంటి వాళ్ళకి బైబిల్లో ఏంటి తూ అంటే తెలియని మనుషులు అనవసరంగా నిందలేస్తున్నారు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. దయచేసి ఒకటి అర్థం చేసుకోండి, ఈ వీడియో ఫేస్బుక్లోకి వెళ్ళి ఆ ఫేస్బుక్లో నుండి చాలామంది వివిధ ప్రాంతాల నుండి నాకు ఇంగ్లీష్లో మీ స్నేహం కోరుతున్నారు, పలానా వాళ్ళు నీతో కాంటాక్ట్ అవ్వాలి, పోస్ట్ పెట్టారు అని వస్తుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండి ఇంగ్లీషు నేను చదువుకోలేదు. అయితే దేవుని మహాకృపను బట్టి స్వచ్ఛమైన తెలుగు, తమిళ్,
హిందీ, ఇంగ్లీష్లో కొంత నాలెడ్జ్ ఉంది, యథాతథంగా చదువుతాను. కానీ పూర్తిగా ఇంగ్లీష్ నాకు రాదండి. ఎందుకంటే నేను 7th క్లాస్ డిస్కంటిన్యూ, కాబట్టి అది ఎలా రిసీవ్ చేసుకోవాలో నాకు తెలియదు. ఫేస్బుక్లో ఎలా వాళ్ళకి జవాబు ఇవ్వాలో అది కూడా నాకు తెలియదు. దయచేసి అర్థం చేసుకోండి. తెలుగులో అయితే నేను అర్థం చేసుకోగలను. అసలు నాకు ఈ సెల్ ఫోన్లు, టచ్ ఫోన్లు ఆపరేట్ చేయడమే అంతంత మాత్రం. అయితే ఒకటి మాత్రం గుర్తు పక్కాగా చెప్పగలను, నేను చనిపోయిన తరువాత కొన్నాళ్ల తర్వాత అయినా నన్ను నిందించేవాళ్ళు, నా మీద దూషణ భూషణ తిరస్కారాలు చేస్తున్న వాళ్ళు సత్యం తెలుసుకుంటే అదే 10,000. నేను మనసులో విషం పెట్టుకొని ఏ ఒక్కరినో ఉద్దేశించి చెడుగా మాట్లాడే దౌర్భాగ్యం నాకు పట్టల. దేవుని మాటలు, ఎందుకంటే దేవుడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది, గాడ్ గిఫ్ట్ యూట్యూబ్ అంటే. దీని ద్వారా అనేకులు చూడగలుగుతున్నారు. దేవుడు అనేకల వీక్షకుల్ని ఇచ్చి ఇది చూసే అవకాశం ఇచ్చాడు. అందును బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. దయచేసి మీలో ఎవరైనా కానీ ఎక్కువ ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదివి ఆ బైబిల్కి ఒక అరగంట ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ చదివినట్టు కాకుండా స్థిమితంగా ప్రార్థనాపూర్వకంగా చదివితే బైబిల్లో నిగూఢమైన దైవికమైన విశేషాలు మనకి తెలుస్తుంది. దేవుడు పక్షపాతి కాడండి, అందరికీ దేవుడు ప్రభువే. కాబట్టి మీరు ఎక్కువ సమయం ప్రార్థనాపూర్వకంగా ఒక వార్తాపత్రికలు చదివినట్టు కాకుండా ప్రశాంతంగా, దేవా ఈ ఉదయకాలం నాతో వాక్యం ద్వారా మాట్లాడు, అర్థమయ్యే అవకాశం నాకు ఇవ్వనేసి మీ ధోరణిలో మీరు ప్రార్థన చేసుకుని అప్పుడు బైబిల్ చదవండి. చర్చికి తప్పనిసరిగా వెళ్ళండి, ఇది నా బాధ్యత అని వెళ్ళండి. ఖచ్చితంగా దేవుడు మీకు బయలుపరుస్తాడు. అంతేగాని నేను అంతర్జాతీయ కాదు కదా, విజయవాడలో పేరు ప్రతిష్టలో ఉన్న గొప్ప దైవ సేవకుడిని అనట్లేదు, అనుకోవట్లేదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆయన వాడుకుంటాడు. చెప్పాను కదా, నేను పాస్టర్ని కాదు, రెవరెండ్గా దాదాపు చెప్పాను, గతంలో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ అసోసియేషన్లో ఆయన దైవజనుడు కొమానపల్లి ప్రతాప్ సిన్హా గారు, అద్దంకి జానయ్య గారు లాంటి మహామహుల సమక్షంలో, అదేవిధంగా తెనాలి డగ్లస్ చర్చిలో రెవరెండ్గా, ఆల్ ఇండియా ఇండిపెండెంట్ చర్చెస్ డయాసిస్ ద్వారా మళ్ళీ రెవరెండ్గా, ఆ తర్వాత ఇంకా ప్రముఖ దైవజనుడు అంతర్జాతీయంగా వాడబడుతున్న డాక్టర్ కొండవీటి బాబురావు గారి ద్వారా ఆర్డినేషన్ పొందాను. అలాగే గన్నవరం క్రీస్తు సంఘం వారి ద్వారా నేను ఆర్డినేషన్ పొంది ఉన్నాను. పాస్టర్ అంటేనే దైవ సేవకుడని మడ్డి బుర్రతో ఆలోచించే వాళ్ళు ఎందరో ఉన్నారు. కాదండి, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని అపోస్తులుగా, కొందరిని ఉపదేశులుగా, కొందరిని సువార్థికులుగా, ఇలాగా పాస్టర్ అంటే కాపరి వాడుకుంటాడు దేవుడు. నేను పక్కాగా ఘంటాపదంగా చెప్తున్నాను, దైవ సేవకుడిని. దివారాత్రులు ఎన్నో పొరపాట్లు ఇప్పటికీ జరగవచ్చు, కానీ దివారాత్రులు దేవుని ధ్యాసతో ప్రార్థన చేస్తూ, స్తుతులు చదువుతూ ఇలాంటి విశేషాలు మీకు అందించే ప్రయత్నాలు చేస్తున్నాను. దేవుడు నాతో ఉంటే తప్ప ఇది అసాధ్యం. దేవుడితో లేని వాళ్ళకి అవి మంచి చెప్పినా కూడా అది చెడుగానే ఉంటుంది. కాబట్టి మరొకసారి 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం ఈరోజు దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. చదువుకోండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి.
మంచి వాళ్ళ కోసం, చెడ్డవాళ్ళ కోసం, నన్ను విమర్శించే వాళ్ళ కోసం, నన్ను తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళ కోసం కూడా ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నేను బాధ్యతగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు పక్షపాతి కాడు అన్నాను కదా. ఆయన నీ శత్రువుల గురించి, నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి ప్రార్థన చేయమన్నాడు. అది నా డ్యూటీ, చెప్పడం నా ధర్మం. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలను దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.